ప్రభు నామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథమును గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకము. దీనిని సమాప్తి గ్రంథం అని కూడా అంటారు. ఎందుకంటే దీనిలో యుగాంతమందు జరగబోయే లోకం యొక్క ముగింపు, సాతాను పడగొట్టబడుట, సాతాను యొక్క అంతము, అదే విధంగా పరిశుద్ధులైన వారి పరలోక ప్రవేశము అన్న విషయంలో గురించి వ్రాయబడి ఉంది. దీనిలో ప్రధానమైన అంశము సాతాను ఏ విధంగా కొట్టివేయబడతాడు, సాతాను ఏ విధముగా అగ్నిగుండంలోకి త్రోసివేయబడతాడు, సాతానుని వెంబడించిన వారు ఏ విధముగా నరకంలో వేయబడతారు అన్న విషయంలో గురించి బయలుపరచబడి ఉంటుంది. అందుని బట్టే ప్రకటన గ్రంథం ధ్యానించుచున్నప్పుడు పలు విధములుగా అభ్యంతరములు కలుగుతుంటాయి. ఎందుకంటే ఇందులో సాతాను యొక్క ఉచ్చులను గురించి, ఆ ఉచ్చులలో చిక్కుకునే వారు పొందబోయే నాశనం గురించి వ్రాయబడి ఉంటుంది. ఇది మానవాళికి తెలియట సాతానికి ఇష్టము లేదు. అలాగే దేవుడిని నమ్మిన వారికి కలగబోయే పరలోక రాజ్యం అనే రమ్యమైన పట్టణమును గూర్చి, అందులో పరిశుద్ధులు అనుభవించబోయే దేవుని సన్నిధిని, దేవుని సహవాసమును, దేవుని మహిమను, ఆ నిత్య జీవమును బయలుపరిచే విషయములను గురించి తెలియబడుతుంది. కాబట్టి దీనిని గూర్చిన విషయములను మనుషులు గ్రహించకుండా ఉండినట్లు ఈ గ్రంథమును ధ్యానించుటకు అవకాశం కలుగనివ్వదు. అయితే దేవుణ్ణి అడిగి దేవుని సన్నిధిలో ఆసక్తితో ఈ గ్రంథమును ధ్యానించగలిగినట్లయితే దేవుడు తన శక్తిని, తన ఆత్మను మనకి ఇచ్చి మర్మములను బయలుపరుస్తాడు. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ప్రధానమైనది ప్రభువు రాకడ. ప్రభువు రాకడ దినమున ఏం జరుగుతుంది అన్నది 1వ అధ్యాయం 7వ వచనంలో రాస్తున్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమును ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అని చెప్పి ఉన్నాడు. ఇక్కడ ఆయన మేఘారూఢుడే అంటే మహామహిమతోనూ ప్రభావంతోనూ లోకము మీదకి దిగి రాబోతున్నాడు. ఆ విధంగా వచ్చినప్పుడు సకల జనులు అనగా లోకంలో ఉన్న జనులందరూ ఆయనను చూచెదరు. ఆయనను పొడిచిన వారు కూడా అంట ఇక్కడ వీరు ఇశ్రాయేలీయులను సూచించుచున్నారు. వారు ఆయన ప్రభావమును, ఆయన మహిమను చూసి ఆయన ఎడల వారు చూపించిన వ్యతిరేకతను, వారు చేసిన అపరాధమును గుర్తు చేసుకొని రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. ఇది ప్రభువు రాకడ దినము. ఈ రాకడ దినము యొక్క మూల వాక్యము 11వ అధ్యాయం 15వ వచనం మనకి కనిపిస్తుంది. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దము, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమాయను, ఆయన క్రీస్తు రాజ్యమాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. ఇక్కడ లోకము ముగి ఉన్నప్పుడు లోక రాజ్యములన్నీ కొట్టివేయబడి ఆయన రాజ్యము స్థిరపరచబడబోతుంది. ఇది దేవుని యొక్క రాజ్యం స్థిరపడటాన్ని గురించి వివరించున్నది. ఇదే దానియేలు గ్రంథములో కూడా చెప్పబడి ఉన్నది. ఈ విధంగా దేవుని యొక్క రాజ్యము యుగాంతమందు స్థిరపరచబడబోతుండగా ఈ విషయంలో దేవుడు యోహానుకు పద్మసు దీవులో బయలుపరిచి ఉన్నాడు. ఇప్పుడు ఈ గ్రంథం యొక్క గ్రంథకర్త యోహాను. యోహాను గురించి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథములో 5 యోహాన్లు కనిపిస్తున్నారు. మొట్టమొదటిది బాప్తిస్మము ఇచ్చు యోహాను, 2 సీమోను పేతురు తండ్రి అయిన యోహాను, 3 జెబెదయి సొలోమీల కుమారుడైన యోహాను, ఇతడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు, 4 మార్కు అని మారు పేరు గల యోహాను, మేడగది గల మరియ కుమారుడు, ప్రధాన యాజకుని బంధువు అయిన యోహాను. ఈ 5 యోహానులు బైబిల్లో కనబడుతున్నారు. ఇందులో 3వ వాడైన జెబెదయి సొలోమీల కుమారుడైన యోహాను యేసుక్రీస్తునకు శిష్యుడై ఉండగా, యేసు సిలువలో తన తల్లి అయిన మరియను అప్పగించినది కూడా ఈ యోహానుకే. ఈ యోహాను దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచుచున్న వారిలో ఒకడు. యేసు మరణించిన తర్వాత ఈ యోహాను సువార్త ప్రకటించుచుండగా ధర్మశాస్త్ర ప్రవీణులు, పండితులు, సన్హెద్రీను సభవారు, ఆనాటి రోమా చక్రవర్తి అయిన డొమిషియన్ చక్రవర్తి, వీరందరూ కలిసి స్వార్థను అతడు ప్రకటించకూడదని చెప్పి అతనిని వెలివేయగా అతడు మానక దేవుని స్వార్థను ప్రకటించుచూ ఉన్నాడు. దానిని బట్టి ఆనాటి సమాజకులు అందరూ అతనిని బంధించి సువార్త కొరకు చెరసాలలో వేశారు. చెరసాలలో ఇతని కొరకు ఒక రహస్యమైన గదిని ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అయినను భోజన విరామ సమయంలో కూడా అతడు అలయక దేవుని యొక్క సువార్తని తోటి ఖైదీలకు ప్రకటించట ప్రారంభించాడు. ఇది చూసిన చెరసాల అధికారి అతనిని జైలులో కూడా సువార్త ప్రకటించకుండా చేయుట అసాధ్యమని ఎరిగి ఆనాటి రోమన్ చక్రవర్తి అయిన డొమిషియన్ కి ఈ విషయం తెలియజెప్పాడు. అప్పుడు ఈ డొమిషియన్ చక్రవర్తి అతని మాటను కొట్టివేయటం జీర్ణించుకోలేక అతనిని సువార్తను అణచివేయాలని యోచించి ఒక గ్రౌండ్ లో సర్వ సమాజమును సమకూర్చి వారి ఎదుట ఉరికొయ్య తయారు చేసి దానికి గిలక కట్టి దాని గుండా ఉరితాడుకు యోహానును కట్టి వేలాడదీసి క్రిందన మరుగుచున్న నూనెని
పెట్టి నీవు సువార్తను విడిచిన ఎడల రక్షింపబడతావు, లేని ఎడల ఈ నూనెలో వేయబడతావు అని అతనికి చెప్పి, ఇదే విధమైన పరిస్థితి యేసుక్రీస్తు గురించి ఎవరైనా ప్రకటించినట్లయితే వారికి కూడా జరగబోతుందని సర్వ సమాజమును హెచ్చరించి ఉన్నాడు. దీని వెనుక అతని ఉద్దేశం ఏంటంటే, యోహానుతో పాటు సువార్త ముగిసిపోవాలి, ఇక యేసుక్రీస్తుని గురించిన వార్త వినిపించకూడదు. అతనికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా ఎందుకు దృష్టి కలిగింది అంటే, డొమిషియన్ చక్రవర్తి యొక్క ఆశ ఏంటంటే, అతని పాలనలో ఉన్న వారందరూ అతనినే దేవుడిగా కొలవాలి, అతడు తప్ప వేరొకరు ఎవరు పూజించకూడదు. ఇది అతని యొక్క ఉద్దేశము. ఆనాటి జనులను ఆ విధంగా అతడు ప్రలోభ పెట్టి ఉంచేవాడు. కానీ ఈ యోహాను యేసుక్రీస్తు దేవుని కుమారుడని, సర్వ మానవాళి పాపముల నిమిత్తము సిలువ వేయబడి తన ప్రాణం రప్పించాడు అని ఎరిగిన వాడై ఉండి ఆ యేసును మాత్రమే ప్రకటించుచు డొమిషియన్ చక్రవర్తి యొక్క ఆధిపత్యమును నిర్లక్ష్యం చేశాడు. ఇది వార్వలేకనే యోహాను పట్ల ఇతడు ఇంత క్రూరంగా ప్రవర్తించి అతడితో దేవుని యొక్క వార్తను, యేసుక్రీస్తు యొక్క విషయమును ముగియజేయాలని ఆలోచించాడు. కానీ అతడు ఉరి కొయ్యపై ఉండి కూడా దేవుని గురించి ప్రకటించడం మానలేదు. ఇది చూచిన డొమిషియన్ చక్రవర్తి ఉగ్రుడై అతనిని ఆ మరుగుచున్న నూనెలో దించగా ఆశ్చర్యముగా నూనె చల్లారిపోయింది. అక్కడ నుండి కూడా యోహాను సువార్త ప్రకటించుట కొనసాగించాడు. మరొకసారి ఇతడు తినుచున్న ఆహారంలో విషం కలిపి ఇతనిపై విష ప్రయోగం జరిగినది. దానిలో కూడా అతడు చనిపోలేదు. ఇది చూచిన డొమిషియన్ చక్రవర్తి, ధర్మశాస్త్ర ప్రవీణులు, పండితులు, సన్హెద్రిన్ సభ వారు వీరందరూ ఏకీభవించి ఇతను చంపుట మన వలన కాదు కాబట్టి ఇతను బంధించి మనుష్య సంచారము లేని పద్మసు దీవిలో విడిచిపెట్టారు. దీని ఉద్దేశం, ఇక మనుషులతో అతనికి సంబంధం లేదు కాబట్టి సువార్త జరిగే అవకాశం లేదు, క్రీస్తుని గూర్చిన వార్త ముగిసిపోయింది అని డొమిషియన్ చక్రవర్తి ఉద్దేశించాడు. కానీ జరిగినది ఏమిటంటే, దేవుని యొక్క కార్యము అక్కడనే ప్రారంభమైనది. గమనించండి, డొమిషియన్ చక్రవర్తి లేక సభవారు అందరూ క్రీస్తు వార్తను మూసివేయాలనుకున్నారు, కానీ క్రీస్తు వార్త అనేది అక్కడి నుంచే ప్రారంభమైనది. 1వ అధ్యాయం 10వ వచనములో ప్రభువు దినమందు యోహానుకు దర్శనం కలిగిందట. బూరధ్వని వంటి గొప్ప స్వరము అతనికి వినబడిందట. గమనించండి, ఇక్కడ ప్రభువు దినము అన్నాడు. శుక్రవారము సిద్ధపరచు దినము, శనివారము విశ్రాంతి దినము, ఆదివారము ప్రభువు దినము. ఈ దినమున ప్రార్థనా పోరాటం అనేది ప్రారంభమైనది. 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ నుంచి ప్రభువు భవిష్యత్ విజయములను గురించి అతనికి బయలుపరచడం ప్రారంభించాడు. ఈ విధముగా భవిష్యత్ విజయములను బయలుపరిచి కడవరి దినములలో జీవిస్తున్న సంఘములకు దేవుని యొక్క ఉద్దేశమును, సంఘము పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అన్న విషయములను బయలుపరిచాడు. గమనించండి, అక్కడ దేవుని సువార్తను మూసివేయాలి అనుకున్నాడు, కానీ ఇక్కడ నుంచే ప్రారంభించాడు దేవుని యొక్క దర్శనము. ఈ దర్శనములో యుగాంతమందు జరగబోయే విషయములను గురించి, అనగా 2000 సంవత్సరాల తర్వాత క్రీస్తు యొక్క 2వ రాకడను గురించిన విషయములను బయలుపరుస్తూ ఆనాటి జనులను, నాటి నుంచి నేటి వరకున్న సంఘమును ధైర్యపరుస్తూ, భయపడకుడి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి అని హెచ్చరికలు ఇస్తున్నట్టు మనం చూస్తున్నాము. 2-3 అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ సంఘములను గురించి రాస్తూ సంఘములకు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘమా, భయపడవద్దు, దిగులు చెందవద్దు, నీ పక్షంగా ఉన్నవాడను నేను, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పి అక్కడ సంఘములతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏషియా ఖండంలో ఉన్న 7 సంఘములతో అతను మాట్లాడుతూ ఎఫెసు సంఘంతో అన్నాడు, నా సంఘమా, నన్ను కలిగిన నీవు, నన్ను బట్టి ప్రేమింపబడిన నీవు నా ప్రేమను లోకమునకు చూపించు, ఈ ప్రేమను బట్టి లోకమును దేవునిలోనికి నడిపించు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. 2వ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, నీకు శోధనలు నియమింపబడి ఉన్నవి, శోధన కాలములో, శ్రమ కాలములో ధైర్యం కలిగి నిబ్బరముగా ఉండుము, మరణము వరకు నమ్మకముగా ఉండుము, మరణము నిన్నేమీ చేయజాలదు, నీ కొరకు నేను జీవ కిరీటము సిద్ధపరిచి ఉన్నాను. అలాగే దుర్బోధను, వేషధారణను నీవు సహించవద్దు, అటువంటి వాటికి నీలో చోటివ్వద్దు, అటువంటి పద్ధతులను అవలంబించే వారిని నీలోంచి వేరు చేయి, వారిని బట్టి నీ జీవితము, నీ స్థితిని నువ్వు కోల్పోబోతున్నావు. అట్టి విధంగా నీ స్థితిని నా సన్నిధిలోంచి దిగజార్చుటకే సాతాను అటువంటి వారిని నీలోకి పంపిస్తాడు. కాబట్టి అటువంటి వారికి విముఖుడవై ఉండుము, అటువంటి వారికి నీలో చోటు ఇవ్వద్దు. ఎందుకంటే కడవరి దినములలో అనేకులు నా నామము పేరట వచ్చి జనులను మోసగించి వారిని తప్పుత్రోవ పట్టిస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము లాగేస్తారు. కాబట్టి అటువంటి వారిని పరీక్షించి
నీ స్థితిని నువ్వు కాపాడుకోవాలి. సువార్త కొరకు ధైర్యం కలిగిన వారవే, అవసరమైతే ప్రాణమునకు తెగించే విధంగా నువ్వు ఉండాలి. నీకు విరోధముగా ఏ ఆయుధం వచ్చినప్పటికీ నిన్నేమి చేయజాలదు. కడవరి దినములు వచ్చినప్పటికీ నీకు కలుగుచిన శ్రమలను బట్టి, శోధనలను బట్టి, భయములను బట్టి నీ స్థితిని నువ్వు చల్లార్చుకోవద్దు. నులివెచ్చని స్థితికి దిగజారిపోవద్దు. అటువంటి స్థితిలో నువ్వు దిగజారిపోయిన వాడవైతే నా చేత త్రోసివేయబడతావు. కాబట్టి నులివెచ్చని స్థితి అన్నది నీలోనికి రాకుండా మండుచున్న అనుభవంలో నువ్వు ఉండు అని ఈ విధముగా సంఘములకు పద్మసు దివిలో నుంచి యోహాను ద్వారా హెచ్చరికలు అందించాడు. ఇది కడవరి దినములలో జీవిస్తున్న సంఘమును గురించి దేవుడు బయలుపరిచాడు. గమనించండి, అక్కడతోనే సువార్త మూసివేయాలి, అక్కడతోనే దేవుని గురించి వార్త ముగిసిపోవాలని మనుషులైతే ఆలోచించారు. కానీ దేవుడు ఎక్కడ మనుషులు సువార్తను మూసేయాలనుకున్నాడో అక్కడి నుంచే యుగాంతమును గురించి బయలుపరిచాడంటే 2000 సంవత్సరాల తర్వాత జరగబోయే దాని గురించి వివరించాడు. అంటే భవిష్యత్తులో 2000 సంవత్సరం వరకు దేవుని పరిచర్య కొనసాగుతుంది, దేవుని యొక్క రాజ్యవార్త వ్యాపిస్తుంది, దేవుని రాజ్యం కొరకు జనులు సిద్ధపరచబడబోతున్నారు. వారికి ఇటువంటి విధములైన సంభవములు సంభవించబోతున్నవి. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఆ పరిస్థితులను ఎదుర్కొంటకు ధైర్యం వహించండి అని అక్కడ దేవుడు తన ఆత్మ ద్వారా యోహానుకు బయలుపరిచి 2000 సంవత్సరముల వరకు సంఘములకు కావలసిన ఆత్మీయ మన్నానిచ్చాడు. దాని ఫలితముగానే ఈ దినము వరకు సంఘము వ్యాప్తి చెందుతూ దినదినము ఎదుగుచూ ఉన్నది. ఇది క్రీస్తు రాకడ వరకు కొనసాగుతుంది. దీనిని ఎవరు ఆపలేరు. ఈ రాజ్యవార్త భూదిగంతముల వరకు విస్తరించవలసి ఉన్నది. ఆ భారము సంఘములో చేరిన మనందరి మీద మోపబడి ఉన్నది. గమనించండి, ఈ సువార్తను ఆపివేయాలని అనేక సమయములలో అనేక విధములైన ప్రయత్నములు జరిగి ఉన్నవి. కానీ సువార్త ఆపుట ఎవరి వలన కాకపోయినది. అదే విధమైన పరిస్థితి నేడు ఈ సమాజంలో కూడా కనబడుచున్నది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక్కడిగా ఉన్న యోహానునే ఏమి చేయలేకపోయారు. అటువంటిది లోకంలో ఇంతగా విస్తరించిన దేవుని రాజ్యవార్తను ఆపివేయుట లేక మూసివేయుట అనేది సాధ్యమైన పని కాదు. అయితే దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతున్న నీవు నేను నిర్విరామముగా మన పనిని కొనసాగించినట్లయితే దేవుని రాజ్యవార్త భూదిగంతముల వరకు వ్యాపించుచున్నది. మనకి విరోధముగా లేచుచున్న ప్రతి ఆయుధము కొట్టివేయబడబోతున్నది. కాబట్టి మనుషుల యొక్క బెదిరింపులకు, మనుషుల వలన కలిగే శోధనలకు, శ్రమలకు జడియక అలయక దేవుని యొక్క ప్రేమను లోకములకు చూపిస్తూ దేవుని కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించగలిగిన వాడవైతే, జీవించగలిగిన దానవైతే దేవుడు నీ కొరకు జీవ కిరీటము ఉంచి ఉన్నాడు. దేవుడు నీ కొరకు మహిమగల రాజ్యమును సిద్ధపరిచి ఉన్నాడు. నీ వలె ఇంకా అనేకులను మార్చినట్లుగా నిన్ను ఒక పనివానిగా వాడుకోబోతున్నాడు. కావున కడవరి దినములలో జీవిస్తున్న నీవు శ్రమలను, హింసలను చూచి వెనుకడుగు వేయక, దుర్బోధలకు చోటువక, బలహీనతలకు చోటువక, నీకు కలిగిన స్థితిని నువ్వు గట్టిగా పట్టుకొని జీవించిన ఎడల ప్రభువు రాకడ దినమందు ఆయన మేఘారూఢుడై వచ్చుచుండగా ఆయన పోగు చేయుచున్న వారిలో నీవు నేను కూడా ఉండి ఆ ప్రభువు దినమున ఆయన యొద్దకు చేరబోతున్నాము. దాని కొరకే ఆ రాజ్యవార్తను దేవుడు లోకమునకు తెచ్చి ఉన్నాడు. అది దినదినము విస్తరిస్తూ ఈరోజు నీ యొద్దకు నా యొద్దకు వచ్చినది. ఈ వార్త ఇంకను అనేక జనులకు అందక అనేక ప్రాంతములలో క్రీస్తుని గూర్చి ఎరుగని పరిస్థితి ఉండగా అటువంటి వారందరికీ దేవుని రాజ్యవార్త అందునట్లు మన వంతుగా కృషి చేద్దాం, ప్రార్థన చేద్దాం. సరే, ఇది ఇలాగుండగా ఇప్పుడు సిలువ వేయబడిన యేసు మరణించి పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. ఆయన మేఘారూఢుడై మరలా ప్రభు దినమందు రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అన్న విషయం గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన సర్వ మానవాళి రక్షణార్థమై పరమును వీడి లోకమునకు వచ్చి తన రక్తమును చిందించి తన జీవితమును త్యాగం చేసి ఉన్నాడు. ఈ విధంగా త్యాగం చేసిన యేసు సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై పరమునకు ఆరోహణమై ఉన్నాడు. ఈ విధంగా పరమునకు ఆరోహణమైన యేసు ఇప్పుడు అక్కడ నీ పక్షముగా నా పక్షముగా దేవుని యొద్ద ఉత్తరవాదిగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ విధంగా విజ్ఞాపనకర్తగా ఉన్న యేసును ఒకానొక దినమున తండ్రి నీ రాజ్యమును తెచ్చుకో అని లోకమునకు పంపించబోతున్నాడు. అప్పుడు ప్రభు మహామహిమతోనూ ప్రభావముతోనూ మేఘారూఢుడై రాబోతున్నాడు. అదే ప్రభు దినము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 31-32 వచనంలో
ఇది కనిపిస్తుంది. ఆ ప్రభు దినమున ఆయన మేఘారూఢుడై మహామహిమతో లోకమునకు వచ్చినప్పుడు ఆయన దూతలు భూమి యొక్క నలుదిశలా వ్యాపించి ఉన్న సర్వజనులను పోగు చేసి ఆయన యొద్దకు చేర్చుకుంటారట. ఆ విధంగా చేర్చుకొనిచున్న వారిలో లోకజనుడు అందరూ ఉండాలని దేవుడు ఆశించుచుండగా, ఆ విధమైన దేవుని యొక్క ఆశ నెరవేరినట్లు సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడినట్లు మనపై పెట్టబడిన బాధ్యతలను మనం నిర్వర్తించి ఆయన రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులమై ఆయన రాకడలో ఎత్తబడి వారిలో మనము కూడా ఉండాలని కోరుతూ ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యము అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి వందనములు. ప్రకటన గ్రంథమును గూర్చి, దానిలో రాయబడిన విషయములను గూర్చి, దాని వెనుక నీ ఉద్దేశమును గూర్చి బయలుపరిచి దేవుడి రాజ్య వార్తను అణిచివేయాలన్న మానవుల యొక్క ఉద్దేశమును కొట్టివేసి పద్మసు దీవులో యోహానికి బయలుపరిచిన నీ యొక్క రాజ్య వ్యాప్తిని గూర్చి, దాని ద్వారా నీ యొక్క భవిష్యత్ ప్రణాళికను మాకు బయలుపరిచినందుకు నీకు వందనములు. ఇంతవరకు ధ్యానించిన విషయములను మా హృదయంలో భద్రపరచుకొని అనేకులను నీ రాజ్యంలో చేర్చుటకు మమ్మల్ని వాడుకుని మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.